విద్యార్థులారా, మనం మన కోసం మనం కష్టపడుతున్నాం. ఎలాంటి కష్టపడుతున్నాం అంటే నిత్యం ఒక పోరాటం లాగా చేస్తున్నాం. ఎలాంటి పోరాటం? మనం విద్యలో ఎంతో ఎదుగుదల కోసం, మనం ధర్మం కోసం మనం నిలుస్తున్నాం. ఎలాంటి ధర్మాన్ని పాటిస్తున్నాం? నిత్యం చదువుతూ, సంస్కారాన్ని నేర్చుకుంటూ, మన దేశ భవిష్యత్తు కోసం మనం పాటుపడుతున్నాం. ఎక్కడి నుండో మనం ఈ రెసిడెన్షియల్ సిస్టమ్కి వచ్చాం. ధర్మో రక్షితో లాగా, అంటే ధర్మాన్ని కాపాడండి. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడు. ధర్మాన్ని రక్షించండి, అది మనల్ని రక్షిస్తుంది. దీనిలో ఏముంది అనుకోవచ్చు మీరు. ధర్మం అంటే మన డ్యూటీ. డూ యువర్ డ్యూటీ, దట్ ఈస్ యువర్ డ్యూటీ. నిజమైన అందం మనం ఎక్కడ ఉంటుందంటే మనం చేసే పనిలోనే ఉంటుంది. పనిలోనే దైవం కనపడుతుంది. అలాంటి దైవాన్ని మనం కోరుకుంటాం. నిత్యం మన కర్మ, వాచ అన్ని నిత్యం చేయాల్సిందేంటి? మన డ్యూటీ. మనకున్న టైం టేబుల్, మన కాలంతో పాటు పరిగెత్తుతుంటాం. మనం పరీక్షల్లో విజయాన్ని పొందాలంటే నిత్యం మనము శ్రద్ధగా ఉపాధ్యాయులు చెప్పేటి అన్ని చాలా చక్కగా వినాలి. ఎందుకోసం? మన కోసం, మన తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న ఆశల కోసం, మన ఆశయం కోసం. మరి ఇవన్నీ నెరవేరాలంటే మనం ఎంతో శ్రద్ధగా విని వాటిని అవగాహన చేసుకొని, ఆవరింప చేసుకొని మన పరీక్షలలో ఎక్స్ట్రాడినరీగా రాయాలి. దానికోసం ఏం చేస్తున్నాం? నిత్యం ఏం చేస్తున్నాం? చదువుకుంటున్నాం, శ్రమ పడుతున్నాం, అన్నీ ఆడుతున్నాం, పాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. వాటితో పాటు మన జ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. నిత్యం మన జ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. ఇదే స్ఫూర్తి అందరికీ రావాలి.